ఖైరతాబాద్ పైనే ఫోకస్. దానం రాజీనామా చేస్తారనే ప్రచారంతో ప్రధాన పార్టీలు అలర్ట్. ఉప ఎన్నికకు బలమైనటువంటి అభ్యర్థుల ఎంపికపై దృష్టి. కాంగ్రెస్ పరిశీలనలో దానం విజయారెడ్డి. బీఆర్ఎస్ లో చేరితే టికెట్ ఇస్తామని విజయారెడ్డికి కీలక నేతల సంకేతాలు. లేదంటే తలసాని కుమారుడు సాయి కిరణ్ కు ఛాన్స్. బీజేపీ నుంచి మరోసారి చింతల రామచంద్రారెడ్డి పోటీ అంటూ చూస్తా ఉన్నాం. సో చాలా అంటే బీజేపీ నుంచి ఆల్రెడీ చింతల రామచంద్రారెడ్డి తప్ప వేరే ఎవరికి టికెట్ ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా దానం రాజేందర్ రాజీనామా చేస్తే దానంకే టికెట్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దానంకు టికెట్ ఇవ్వలేదు అంటే మాత్రం విజయారెడ్డికి ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ దానంకు టికెట్ ఇస్తే మాత్రం 100% ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకును రంగంలోకి దింపడమా, లేకపోతే విజయారెడ్డి రంగంలోకి దింపడమా, లేదు పాత ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో మన్నే గోవర్ధన్ రెడ్డి రంగంలోకి దింపడమా, ఇవన్నీ కూడా కొంత ఈక్వేషన్ అయితే బలంగా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా ఇక్కడ కొన్ని పేర్లు మీకు చాలా స్పష్టంగా చెప్పాలి ఖైరతాబాద్ సంబంధించి. గతంలో కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సో ఆల్రెడీ నేను మన్నే గోవర్ధన్ రెడ్డి ఇంటర్వ్యూ చేయడంతో ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్రెడీ కేసీఆర్ గారు పనిచేసుకోమని కన్ఫర్మేషన్ వచ్చేసింది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి ఈయన 100% కన్ఫర్మ్. ఈయనకు టికెట్ అనేది 100% నీకే ఇస్తారు. వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం అయితే లేదు. ఇది 100% కన్ఫర్మ్ సీటు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఇప్పుడు రిజైన్ చేస్తా ఉన్నాడు. సో 100% ఇందులో మ్యాక్సిమం 99% ఈయనకే టికెట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ప్రత్యేక పరిస్థితుల్లో విజయారెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ విజయారెడ్డి చుట్టే ఆ ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విజయారెడ్డి పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుందా, లేకపోతే బీజేపీ నుంచి పోటీ చేస్తుందా, ఇది ఒక పెద్ద సంశయం. ఈమె చుట్టే ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక చుట్టూ అంతా తిరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో విజయారెడ్డికి ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా చాలా రకాలుగా మోసం చేసిన విషయం అందరూ కూడా తెలుసు. సో ఇప్పుడు ఈమె ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్కి టికెట్ ఇస్తే విజయారెడ్డి బీఆర్ఎస్లో చేరుతుందా, లేకపోతే దానం నాగేందర్కు మద్దతు తెలుపుతుందా, ఇది ఒక పెద్ద విషయం. విజయారెడ్డి చుట్టే ఖైరతాబాద్ ఉప ఎన్నిక తిరగబోతోంది. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ విజయారెడ్డికి మేయర్ ఆఫర్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మేయర్ ఆఫర్ ఇస్తే 100% ఆ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే అవకాశాలుగా కనబడతా ఉంది. సో ఇది మరి కొంత విజయారెడ్డికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. విజయారెడ్డి ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇంకా మన్నే గోవర్ధన్ రెడ్డి అయితే చాలా కాన్ఫిడెంట్గా నాకే టికెట్ వస్తుందని చెప్పేసి ఆయన ఉన్నాడు. అదేవిధంగా ఇంకో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొంత ట్రై చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు విజయారెడ్డి కూడా మరి తీసుకోవడానికి కొంత ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు కూడా సమాచారం వస్తూ ఉంది. సో ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ వస్తుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. 100% త్రిముఖ పోరు. ఈ 3 ఖైరతాబాద్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక అనేది 100% త్రిముఖ పోరు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది కొంత చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది. అంత ఈజీగా ఉండదు, టఫ్ ఫైట్ ఉంటుంది. బీజేపీ బలంగానే ఉంది అక్కడ. గతంలో 2014 నుంచి 2018 వరకు కూడా చింతల రామచంద్ర ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2018లో 37,000 ఓట్లు వస్తే 2023లో 35,000 ఓట్లు రావడం జరిగింది. సో దానం నాగేందర్ ఆల్రెడీ ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యే, ఆయన కొంత గట్టి మాస్ ఫాలోయింగ్ కూడా ఉన్నది కాబట్టి ఆయన కూడా ఈరోజు రిజైన్ చేస్తే ఆయనకి టికెట్ ఇస్తే ఆయన కూడా టఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఒకవేళ దానం నాగేందర్కి ఇవ్వకుండా విజయారెడ్డికి ఇస్తారు. విజయారెడ్డికి ఇస్తే మాత్రం అవుట్ రైట్ కొంత ఈక్వేషన్ని కూడా మార్చడానికి స్కోప్ అయితే ఉన్నది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ పెద్ద విషయం. చాలా కాంపిటీషన్ మాత్రం బీఆర్ఎస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ కూడా బలమైనటువంటి వ్యక్తిని రంగంలోకి దించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మన్నే గోవర్ధన్ రెడ్డి 2018లో పోటీ చేసి దాదాపు 19,000 ఓట్లు రావడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి పోటీ చేసి కూడా కొంత ఓటు బ్యాంక్ సంపాదించుకున్నటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో ఆయన కూడా పట్టు బలంగానే ఉంది ఖైరతాబాద్లో. సో ఎవరికి ఇస్తారు టికెట్ అనేది కొంత ఇబ్బందికరంగా అయితే ఉన్నది. సో మొన్నటి వరకు జూబ్లీస్ ఉప ఎన్నికలు సవాల్గా తీసుకున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనటువంటి ప్రచారం జరుగుతుంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఖైరతాబాద్ పై ఫోకస్ పెట్టాయి. గెలుపును సవాల్గా చేసుకుని సమర్థులైనటువంటి అభ్యర్థులను బరిలో దింపేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి. దానం వర్సెస్ విజయారెడ్డి 100% ఇదే ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్పై వేటుపడడం ఖాయమైన ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేశారు. దీంతో
ఆయనపై చర్యలు తప్పవని న్యాయ నిపుణులు అలర్ట్ చేయడంతో దానం రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తున్నది. ఉప ఎన్నికలో ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం దానంతో పాటు పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్టు సమాచారం అంటూ చూస్తాం. దానంకు బై ఎలక్షన్ భయం విజయారెడ్డికి, ఎందుకంటే గతంలో బై ఎలక్షన్ కూడా పోటీ చేసి ఓడిపోయినానే అంతకుముందు వైఎస్ఆర్ పీరియడ్లో. విజయారెడ్డికి బీఆర్ఎస్ వెల్కమ్ అంటూ చూస్తాం. బీజేపీ నుంచి చింతల రామచంద్రరావు చూస్తాను. 100% విజయారెడ్డి చుట్టే కొంత ఈ ఎలక్షన్ తిరిగే అవకాశం ఉన్నట్టుగా కనబడతా ఉంది.